ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కళ్యాణ్. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు పవన్ కళ్యాణ్. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆలయానికి సంబంధించి 30 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలను అధికారులకు అందించనున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. చుట్టుపక్కల అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు ఇక్కడ బారులు తీరున్నారు. పోలీసులకైతే ఇది కష్టతరంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రవి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏలూరులో సాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ చూడడానికి పెద్ద ఎత్తున జనసందోహం కానీ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు తల రావడంతో ఇటు కాస్త నిదానంగా కాన్వాయ్ అయితే ముందుకు సాగుతుంది. ముఖ్యంగా వీరిని కంట్రోల్ చేయడం పోలీసులకి కాస్త కష్టతరమైనప్పటికీ కూడా ముందుకు సాగుతుంది. షెడ్యూల్ కాస్త నిదానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు ముఖ్యంగా ఇటు బాగత్ల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధానంగా చెప్పాలంటే ఇటు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి దాదాపుగా 30 ఎకరాల భూమి ఏదైతే దేవాలయ అభివృద్ధి కోసం ఇటు పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులకైతే ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ముందుగా ఇప్పటికే రాజవరం చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ నుంచి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి అయితే రానున్నారు. ముందుగా స్వామివారి దర్శించుకొని ఇక్కడ హోమంలో పాల్గొంటారు. అనంతరం ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో ఇటు ఆలయానికి సంబంధించి అభివృద్ధి కోసం కేటాయించిన 30 ఎకరాల భూమిని అయితే ఇటు అధికారులకు ఇస్తారు. అనంతరం ఇక్కడ బీటీ రోడ్డు శంకుస్థాపన ఉంటుంది. బీటీ రోడ్డు శంకుస్థాపన అనంతరం తిరిగి మళ్ళీ రాజవరంలో నిర్మించినటువంటి మ్యాజిక్ డ్రైన్ పనులను పరిశీలిస్తారు. అనంతరం తిరిగి మంగళగిరి ప్రయాణించినట్టు తెలుస్తుంది. రవి, ఆగలేదు అయితే రైట్. ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి అయినా రోడ్డు మార్గంలో ఐఎస్ జగన్నాథపురంకి వెళుతున్న మార్గంలో భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు నివారించేందుకు పోలీసులు అయితే కొంచెం కష్టతరం అవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించి 30 ఎకరాల భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. సత్యనారాయణ, చెప్పండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ స్వామివారి దర్శనంతో పాటు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇక్కడ బీటీ రోడ్ల నిర్మాణం అవ్వచ్చు, ముఖ్యంగా అభివృద్ధికి అంటే ఆమెడు దూరంలో ఉన్నటువంటి గ్రామాలను గుర్తించి అక్కడ రోడ్ల నిర్మాణం అవ్వచ్చు, డ్రైనేజీ అవ్వచ్చు, వీటన్నిటిపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారనుకోవచ్చా సత్యనారాయణ? రైట్ రవి, చెప్పాలంటే వాస్తవంగా ఇది ఒక గ్రామీణ ప్రాంతం. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో డిప్యూటీ సీఎం లాంటి స్థాయి వ్యక్తిగా ఇక్కడ దృష్టి పడటం ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉందని అయితే ఇక్కడ గ్రామీణ జగన్నాథపురం సంబంధించి గ్రామస్తులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఐఎస్ జగన్నాథపురం సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి కొండగట్టు కూడా గ్రావులు కూడా అక్రమ తవ్వకాలు, ఈ ఆలయానికి సంబంధించిన భూములను కూడా కొంత అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా ఏదైతే సెంటిమెంట్ గా భావిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఈ గ్రామానికి కానీ ఇటు ఆలయానికి కూడా అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే గత సంవత్సరం పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటనలో భాగంగా వాటిని అవకతవకలు గుర్తించి అధికారులను కూడా దీనిపై విచారణ జరిపించమన్న నేపథ్యంలో అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా భూమికి దేవాలయ భూములకు సంబంధించి కూడా అవకతవకలు పూర్తిగా కూడా అధికారులు వాటిపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక
శ్రద్ధ తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి ఇటు డిప్యూటీ సీఎం కి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయం అభివృద్ధి గాని ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి జగన్నాథపురం అదేవిధంగా రాజవరం ఈ గ్రామాలు కూడా ఒక్కసారిగా అభివృద్ధి బాట పడుతున్నాయని చెప్పుకోవచ్చు రవి.